వైసీపీలో ఆ కీలక వికెట్పై డౌట్. సజ్జలను సైడ్ చేసినట్టేనా, లేకుంటే పార్టీ ఇక అంతేనన్న ధీమానా? ఏ నిర్ణయానికి జగన్ వచ్చారునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓవెలకు వెలిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ సైడ్ చేసినట్లే కనబడుతుంది. ఆయన స్క్రీన్ మీద కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజ్ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లుగా తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే తాను రాంగ్ ట్రాక్లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నేతలతో మాట్లాడడం దగ్గర నుంచి నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించి జగన్కు చేరవేయడంలో నాడు సజ్జలదే కీలక పాత్ర. సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రిగా కూడా విమర్శించారు. మంత్రులున్న అన్ని శాఖలపై ఆధిపత్యం ఆయనదే ఉండేది. ఒక రకంగా జగన్కు తలలో నాలుకగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలను మంత్రులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదంటారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ దృష్టికి వెళ్లకుండా తానే సర్ది చెప్తూ అంతా తన చేతుల మీదుగానే పాలన జరగాలన్న భావనలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవారంట. ముఖ్యమంత్రి జగన్ను కలిసే కన్నా సజ్జను కలిస్తే పని అయిపోతుందని నాడు 5 ఏళ్లు భావించిన నేతలు చాలామంది ఉన్నారంటే అది నిజం. నామినేటెడ్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకు అంతా సజ్జల చెప్పినట్లే నడిచేదంటారు. ప్రధానంగా హోంమంత్రి ఉన్నప్పటి నుండి సజ్జల చెప్తేనే డీసీపీ కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించేవారంట, లేదంటే లేదు. ఇక జగన్ వద్దకు వెళ్ళి వచ్చి మీడియాతో విషయాలను పంచుకునేది కూడా సజ్జలే. చివరకు ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలు కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఆయన కుమారుడు సోషల్ మీడియా వింగ్ చీఫ్గా ఉండడంతో నివేదికలు కూడా ఆయన అనుకున్నట్లుగానే వచ్చేవని చెప్తారు. అలా 5 ఏళ్ల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆట ఆడుకున్నారు. అలాంటిది పార్టీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత కొందరు వైసీపీ నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కూడా సజ్జలపై నజరు వేసింది. అనేక కేసులు తమపై నమోదు కావడానికి ప్రధాన కారణం ఆయనేనని టీడీపీ నేతలు ఎప్పటికీ భావిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీకి నష్టమే కాకుండా ఇప్పుడు కూడా తన వద్దకు సరైన సమాచారం రాదన్న కారణంతో ఆయనను సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ బుక్లో తొలి పేరు ఆయనదే ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా అమరావతిలో సాగుతుండడం విశేషం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.